Hello people, good morning. Welcome back to our YouTube channel, Sean Polaksa. So, మా పాప పడుకుంది యాక్చువల్లీ, చిన్న పాప ఇంకా లేవలేదు. ఇవాళ ఏదో హాలిడే అంట. మా వైఫ్ ఐడియా ఇచ్చింది, పోయేటప్పుడు ఒక గురుకుల్ హాస్టల్ ఉంటుంది అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అక్సార్ని కొంచెం సీరియస్గా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. వీడియో కొత్తగా చూస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. వీడియో ఎండ్ వరకు చూడండి, మజా వచ్చేటట్టు నేనైతే చూసుకుంటా. చలో రైట్, స్టే ట్యూన్. ఇంకా వాడుకొని ఉంది, లేవలేదు. సో లేపి ఇయర్ మరి ఇచ్చిపాడు. ఏమంటావు చిన్న? ఓకే కదా, నువ్వే ఐడియా ఇచ్చినావు, నువ్వే పండియాలా చూసుకుంటున్నావా? గోవా ప్రాంక్కి మూట అంతా చదివిందా? అట్లా ఒక బ్యాగ్ చదురు, రియల్ టైం ప్రాంక్ లాగా చేద్దాం. అదే ఒక బ్యాగ్లో బట్టలన్నీ చదురుతున్నాం అక్సవి, మళ్ళీ మరి తీసుకోవాలి. అదే కదా మక్కరా. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంజిల్ అంటుంది ఎట్లా ఆడుకోవాలంటే దాంతో అని. సో గైస్, చిన్న స్క్రిప్ట్ చేంజ్ అనమాట. సో ఫస్ట్ నేను పోయి మా చెల్లెతో గొడవ పెట్టుకుంటా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. దాని తర్వాత పప్పు వచ్చి మీరు గొడవ ఆడుతురు అది ఇది అని చెప్పి అక్షన్ హాస్టల్కి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడి నుంచి మీకు తెలుసు పప్ప చెప్పేసిండు. సో లెట్స్ గో, ఫస్ట్ గొడవ ఆడదాం అక్సతో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు, ఏం క్యారెక్టర్ బాబు నీది. సో గైస్ అయితే ఇప్పుడైతే మెంటల్ వేసినట్టు వేసేసాలి. ఎట్లా అంటే పిచ్చోళ్ళక పిచ్చి వేసిపోవాలి, అట్లా వేసేసి. లే, ఎంతసేపు పడుకుంటావు? ఆ డోర్ చూడు ఎట్లా చేసినావు. లే, ఆ డోర్ ఏంది అట్లా ఎందుకు చేసినావు? ఎంతసేపు అనుకుంటావు? హాలిడే అయితే ఇంతసేపు అనుకుంటారా? లే నువ్వు ఏది కొడదాలే. రాత్రి అంతాగో ఎట్లా చేసినావు చూడు. ఆ డోర్ చూడు ఎట్లా చేసినావు. లేట్ ఎందుకు లేస్తున్నావు? టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? అబ్బా టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? మార్నింగ్ లేచినప్పుడే తన్ను తినకు నా చేతిలో చెప్తున్నా. అదేనా ఎందుకు వదిలా చంపా కొడతా. వాయిస్ రేజ్ అవుతుంది మార్నింగ్ నుంచి చూస్తున్నా. నాకు ఉంది అస్సలు తగ్గేదేలే. వదిలి నా జుట్టు ఫస్ట్ నువ్వు గిచ్చుతున్నావు. గిచ్చుతా మళ్ళా. మార్నింగ్ నుంచి లేచి ఏంది ఇది వాయిస్ రేజ్ చేసుకుంటా? నా ఇష్టం, నా ఇష్టం. నేను కూడా జుట్టు ఇక్కడ ఇదేంది మౌనలతో పాటు ఏందే కొడుతున్నావు? ఎవరేం చేయాలి అదా నాకు తెలియదు. అది ఎవరు చూడిపోయినా చంప అట్లానే వలుగుతుంది. చెప్ప కూడా అట్లనే వలుగుతుంది. ఎవరు బుక్కులు కనిపించింది ఎందుకు? బుక్ల మీద రాసుకోకూడదు చెప్పు. నేనే ఇప్పుడేంది ఎందుకు? నా ఇష్టం. ఎందుకు నా ఇష్టం? ఎందుకు నీ ఇష్టం? అంటే నా ఇష్టం, నా వస్తువులు నా ఇష్టం. నీకెవడు ఇయ్యలేదు అది. బయదవే బుక్కులు ఇచ్చి చదువుకోవే అంటే బుక్ల మీద చదువువు. చాక్ పీసులు తీసుకొని బోర్డు మీద రాయకుండా దాన్ని ఏమంటారు గోడల మీద, డోర్ల మీద, బీరువాల మీద అన్నీ రాస్తావు. నువ్వు చదువుకున్నావు నేను నమ్మాలి. వర్క్ పొద్దంతా చేయని వర్క్ రాత్రే ఎందుకు చేస్తుంది అడుగు. ఒకటి జాబా? అబ్బాబ్బాబ్బా, రాత్రి సినిమా ఎవడు చూసిండు? శుద్ధి ముఖం దానా, రాత్రి సినిమా ఎవడు చూసిండు? ఈయననే ప్రూఫ్ చూపించిండుగా నీకు. నువ్వు పాప కూర్చొని చూసిరుగా ఈయనే. నేను నిద్రలో నేను పడుకున్నా కానీ నాకు నేను అబ్జర్వ్ అన్ని చేసిన.
నాకు సినిమా పేరు తెలియదు. నేను నీలక కాదు, నేను చదువుకుంటా నీలక కాదు. సినిమాలు చూడ నేను. కాదు ఇప్పుడు లేచిరో లేదో గొడవ అవసరం. కొడుతుంది పాప మర్యాద లేకుండా, ఆమె 4-5 దెబ్బలు కొట్టింది, నేను 2 కొట్టిన ఇప్పటిదాకా. 2-3 కొట్టిన అంతే. 10 సార్లు కొట్టింది నన్ను. నేను అయినా ఏమనలే, నాకు పేషెన్స్ అవుట్ అయిపోతుంది. బుక్ ఇచ్చింది ఎందుకు పాప? బుక్ల మీద రాసుకోమని కదా, అవన్నీ వేస్ట్. అన్నీ ఎందుకు పడేసేయాలి ఫస్ట్? ఇంపార్టెంట్ ఎంతసేపు అనుకుంటా అంటే హాలిడే అయితే రోజంతా అనుకుంటారా? నీ ముఖానికి ఎప్పుడు లేచినావు అమ్మ పొద్దున? నీ ముఖానికి ఎప్పుడు లేచినావు? మార్నింగ్ అబ్బా చాలా సార్లు లేచిందంట పొద్దున్న నుంచి. ఎప్పుడో 6 o'clock నుంచి లేపితే 7:30, 7కి లేస్తావు నువ్వు. స్కూల్ టైంలో కూడా లేట్, ఎప్పుడు లేటే. లేట్ నువ్వు ఎప్పుడు. ఇగో ఇట్లా కొడితేనే నాకు కోపం వస్తుంది. నేను కూడా కొడతా. నా ఇష్టం, నేను మాట్లాడతా. నా ఇష్టం. ఏమైంది? ఇంత లేట్ లేచి టైం టేబుల్ ఏం చేస్తుందో మరి? ఆ టైం టేబుల్ చూసుకొని ఇంత లేట్ లేచి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు? బ్రేక్ఫాస్ట్ చెయ్యవు, లంచ్ చెయ్యవు, డిన్నర్ టైంకి లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తావు. లంచ్ టైంకి లేస్తారా మరి? స్నాక్స్ టైంకి లంచ్ చేస్తుంది మేడం. మిడ్ నైట్ అందరు పడుకున్నాక డిన్నర్ చేస్తుంది. అవును. పొద్దున్నేమో లేట్, ఎప్పుడు లేట్. స్కూల్ కి కూడా లేట్. నీకేం ఫరక్ పడదు, లేట్ పోయినా పడదు, ఏం కాదు. ఇక మీరు ఇట్లా అయితే నా వల్ల నీకు రిమార్క్స్ రానివి తెలుసా? నువ్వు ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా. వదిలేసి వెళ్ళిపోతా, నువ్వు ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా. నడుచుకుంటారా? ఆమెకి భయం ఉండదు, ఆమెకి భయం లేదు. ఒకటి ఏంది తెలుసా? దాన్ని ఏమంటారు, నేను ఎట్లయినా జల్దీ పోను. అదొక్కటి ఆమెకి, అదొక ఉంది అంతే. ఎందుకంటే ఆమె నాతో వస్తుంది కాబట్టి, ఆమెకు లేట్ కాదు కాబట్టి ఏం కాదు. ఏడు నుంచి ఎడిగిపోతుంది తీసుకొచ్చాను. ఎందుకు కొట్టుకుంటారు ఇంతగానం? పొద్దుగాల ఏదో సరదాగా పొద్దునే లేపడానికి వచ్చిన పాప నేను. ఇంత లేట్ అవుతుంది ఇంకా. డోర్ మీద ఆ రకంగా రాస్తారా చిన్నపిల్లలాగా? ఆ బీరో ఎట్లా చేసింది తెలుసా? పెయింట్ పోతుంది. ఏడదుడిపినా అట్లనే ఉంది. ఇంకా గలీజ్ చేసింది మొత్తం. ఇందాక అమ్మ కొట్టింది. డిస్టర్బ్ అంట పాప. 1:35. ఇగో ఇకారా వీళ్ళిద్దరు చూడు ఎంతగానం చెప్తున్నా వింటలేరు. గొడవ పడుతుర్రు. కొరవ కాదు గొడవ. పొద్దుగాల స్టార్ట్ చేసిర్రు. ఒక్కరోజు ఇంట్లో ఉన్నారో లేదో? నేనా మీ ఇద్దరు చాలమ్మా. నీ మీ గొడవలు చూడలేకపోతున్నా నేను. శాతగా అట్లే నాకు. వీళ్ళు చూడమ్మా అదేదో చిన్న వాటికి గొడవ పడుతున్నారు. ఇదేమో రాసుకుందంట ఆ మహాతల్లి, మేము రబ్ చేసేసిందంట. ఇంకా స్టార్ట్ చేసింది. టైం ఎంత అవుతుంది మమ్మీ? టైం ఎంత అవుతుంది? వాడెప్పుడు లేచిండు? వాడే రోజు ఎప్పుడు లేస్తాడు? సరే వాడు రోజు ఎప్పుడు లేస్తాడు? 6కి లేస్తాడు. ఆమె వాడు నిద్రపోతుంది మమ్మీ. పడుకున్నాడు లేస్తాడని లేదు మీకు? అరుస్తారు పిచ్చోళ్ళ లెక్క. సిగ్గులేదు. వాడు 6 o'clock లేస్తాడు. సిగ్గులేదు మమ్మీ ఆమెకి. వాడు 6 o'clock లేస్తాడు. ఇటైతే కాచిన హాలిడేస్ కాదు అంతే కాదు. నేను రోజు 6 o'clock లేస్తాడా? ఒక్క నిమిషం ఆగేది. రోజు లేట్ లేస్తాడు. ఫిక్స్ అయిపోతుంది. ఏం లేదు, బయటకు వెళ్దాం. నడు రెడీగా. నీకైతే కాదు, హాస్టల్ లేచి పడేస్తే సరిపోతుంది. బెస్ట్ ఐడియా. నడు.
జా ఊరికే టార్చర్ నాకు. చెప్పాలి కదా పాప, ఒక్క నిమిషం ఆగు. ఏంది కాదు ఈ రకంగా రోజు ఇంట్లో గొడవ పడుతుంటే ఎందుకు చూసుకుంటూ కూర్చోవాలంటున్నా నేను. సరే నేను హాస్టల్ కి పోతా, కానీ రీజన్ చెప్పి పోతా అని చెప్తున్నా. చెప్పు రీజన్ చెప్పు. ఆమె ఇంత చిన్నదానికి గొడవ పడుతున్నా నీకు తెలియదు మమ్మీ. అందుకే హాస్టల్ పెట్టిన ఏమన్నా హాస్టల్ ఆ డోర్ దగ్గర జస్ట్ అట్లా ఆడుకున్నా చాక్ పీస్ తోటి, మళ్ళీ చూద్దామని అన్న టైర్డ్. ఆమె ఫోన్ చూడొద్దు, ల్యాప్టాప్ చూడొద్దు, టీవీ చూడొద్దు, నేను కాన్షియస్ ఉండే నేను వేరే ఆట ఆడుకుంటా అని ఆడుకుంటుంది. గోడల మీద డోర్ల మీద బోర్డు ఉంది కదా, ఒక వైట్ బోర్డు ఉంది కదా, దాని మీద వైట్ బోర్డ్ సరిపోవట్లేదు. పెద్దగా కావాలి. ఇగో ఆ డోర్ కంటే పెద్దగా ఉంటది వైట్ బోర్డు తెలుసా. సరే అక్ష ఇగో ఇగో నేను ఒకటి చెప్తా చూడు, దుష్టులకి దూరంగా ఉండమని చెప్పింది మా డాడీ. వెళ్ళిపో పాప, మరి దూరం ఉంటా కొంచెం. చెప్పినావు బెట, తప్పు నీది కాదు, కానీ నువ్వు దూరంగా ఉండు. నువ్వు ఈమె బట్టలు చదురు హాస్టల్ వేసేద్దాం దీన్ని. జోగ్గా సీరియస్ అంటారు, నేను సీరియస్ గా బేటా నీ మంచిగా చెప్తున్నా, నువ్వు దుష్టులకు దూరంగా ఉండు, దీన్ని లేదు దీన్నే పంపించేద్దాం. ఇప్పుడు ఇది పెద్ద బిడ్డ కాబట్టి దీని బయట పోతే ఎట్లుంటే పరిస్థితి తెలియదు, దీన్ని అంతా మంచిగా చూసుకుంటారు. ఏమొద్దు ఏమొద్దు దీన్నే పంపిద్దాం. చిన్నపిల్లలు అయితే కొంచెం ఉంటది, ఏం కాదు. ఇది తప్పు. హాస్టల్కి వెళ్తున్నాను, స్నానం చేయపో. లేచుడేం లేదు, నడువు ఇక. హాస్టల్ కూడా ఇంత లేట్ అవుతే గలీజ్ ఉంటుంది, జల్దీ నీకెందుకే? నీకెందుకు? నాకెందుకు? నాకు ఇంట్లో పంచువాలిటీ ఉండాలి పాప, నీట్ క్లీన్ అంటే జల్దీ లేయాలి. నువ్వు జల్దీ లేసావు, వీడు జల్దీ లేస్తాడు, నేను కూడా జల్దీ లేస్తా. ఆ మొక్కతే మెంటల్ మొక్కం లేట్ చేసేది. అందరికంటే రోజు ముందు ఎవ్రీడే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే తప్ప అన్ని రోజులు నేను జల్దీ లేస్తా. మమ్మీ కంటే కూడా ముందు లేస్తా, నేను మమ్మీని లేపుతా. కాదు అక్ష బట్టలు చదువు నువ్వు పోయి ఫస్ట్. నేను అల్లారా మమ్మీకి తెలుసా? ఏంది ఎవరు ఆమె? నువ్వే పోవాలా? ఎందుకంటే గోడు ఇంకా పెద్ద కూతురే ఇష్టము, నేను వేరే దాని నుంచి వచ్చినాని. అవన్నీ నేను అనలే, నేను అనేది ఒకటే, నువ్వు వెళ్ళిపోయినావు అనుకో ఇట్లా నువ్వు ఇట్లా. నేను ఏమంటున్నా, నువ్వు వెళ్ళినావు అనుకో ఇంకా లొల్లిలే ఉండవు అంటున్నా. ఎవరైనా ఒకరు వెళ్ళిపోతే లొల్లిలు ఉండవు, ఇంకొకటి అందులో లొల్లిలు ఎవరి వల్ల లొల్లిలు అవుతున్నాయో వాళ్ళే లేరనుకో ఇంకా లొల్లిలు మొత్తమే ఉండవు. నాకొద్దు, అందుకే నేను పంపిస్తాను. సిగ్గు లేకుండా ఉండాలంటుంది చూసినావా? నీ ఇల్లు ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త కొండకుండా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటేమన్నట. నేను చెత్తకుండలోకి వచ్చినావు. నీ థింగ్స్ ఏమున్నాయో ప్యాక్ చేసుకో. మమ్మీ నీకెవడు మమ్మీ చెత్తకుండా ఉంటుంది. నువ్వు ఆడికి పోక చెప్తున్నా, నేను మంచిగా ఉండదు ఏం చేయాలి చెప్తున్నా. మేము మమ్మీ చెత్తకుండా ఉంది, మేము మమ్మీని అడుక్కపో. అవును పో మరి. హాస్టల్కి వెళ్ళు బేటా. ఓకే హాస్టల్ కాదు, హాస్టల్ వీక్లీ వన్స్ వచ్చి చూస్తాం. వీక్లీ వన్స్ అట్లా చెప్తాం అంతే. వీక్లీ వన్స్ వచ్చి చూస్తాము. నేను ఎవరు చూడు నీకు వస్తున్నా అట్లా చెప్తాం అంతే. నేను ఇప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేస్తున్నాను నేను, గురుకుల్ బై ద వే. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా పెట్టినా చెత్తకుండీలకి వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోతావు. హాస్పిటల్ అంటే నీకు తెలుసా, ఫ్యూచర్ లో గవర్నమెంట్ గురించి ఎంతమంది పోరాడతారు. అది మొన్నేమైందో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే మీనింగ్ తెలియకుండే ఇప్పుడు. అబ్బో ఇప్పుడు ఏం తెలిసి వచ్చింది మరి నీకు. అయ్యో సరే బేట, మీనింగ్ తెలుసుకొని మంచి. సరే చెప్తున్నా, కంపు వాసన వస్తుంది, స్నానం చేసుకోమని బ్రష్ కంపు. సరే జోక్స్ తిన్నా కూడా అర్థమవుతుందా? బ్రేక్ఫాస్ట్, I did my breakfast also by the way. You had your bath? No, I did not.
నో నో ఏ ఎడ్డి ముఖం నానా నువ్వు లేట్ లేచి నువ్వు మాట్లాడాకు ఐ వోక్ అప్ ఎట్ 8:30 నేను ఎంత స్కూల్ లేకపోయినా 8:35కి లేచిన బై ద వే ఎందుకు స్కూల్ పోతావా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య నేను స్కూల్ కి పోతా పోను ఐ వోక్ అప్ ఎట్ 8:35 పోమా నీ టైం అయిపోయింది నాకు నీ టైం అయిపోయింది గవర్నమెంట్ హాస్టల్ పో అక్ష ప్లీజ్ సైలెన్స్ ఏంజిల్ ఒక్క నిమిషం సైలెన్స్ ఇక మీరు ఇద్దరు ఇట్లుంటే గొడవ పడుతూనే ఉంటారు ఐ వాంట్ యూ టు గో టు హాస్టల్ ఐ విల్ I'm going. Mummy is packing my clothes. Go Hey, who is packing your clothes? Go get lost. Go pack your own clothes. by yourself. Clean my shoes. నీ షూలు ఎవరు చెత్తకుండా వచ్చిన మొహం నాన్న నీ షూలు ఎవరు క్లీన్ చేస్తాడే నీ ముఖం సో ఓకే వదిలేసి ఇప్పుడు ఓకే అంటే ఏంది బాబా మరి చెప్పు తీసుకొని కొడతా అంటే కూడా తప్పు కాదు మరి మరి తప్పు కాదు మరి ఎందుకట్లా చెప్పు తీసుకొని కొడతా అంటున్నావు మరి పెద్దోళ్ళని అది కూడా ఈగోకు ఓకే అని చెప్తున్నా కదా నేను అదే అంటున్నా ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉండొద్దు హాస్టల్ నాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నా బెడ్ పక్కన నా పక్కన పడుకోవడానికి అసలు చోటు లేదు చెత్తకుండా పడుకోవాలి నువ్వు ఎట్లాంటి దాన్ని నేను పక్కన బిడ్డని మంచిగా మరి నాకు ఆల్రెడీ గొడవ పడుతున్నారు నేను హాస్టల్ తీసుకెళ్ళిపోతున్నా నా బిడ్డని నువ్వు అనవసరం కదా నాడు బెట్ హాస్టల్కి వెళ్ళిపోదాం మనం ఏమైంది నేను నీకు సపోర్ట్ చేస్తున్నా హాస్టల్కి వెళ్ళిపోదాం పదా ఏ చిన్న ప్యాక్ చేయి అమ్మాయివి మమ్మీకే ఏం పనిలేదు అనుకుంటున్నావా పాప మమ్మీకి అన్ని తమ్ముని చూసుకోవాలా అన్ని చేయాలా ఏ నిన్ను చేసుకోకు అట్లనే ఓ ఇదే బట్టలతో రోజు స్నానం చేసుకో ఇదే బట్టలతో కంపు బట్టలతో ఇదే నీ పక్కన కూడా ఎవరు నిల్చోరు తెలుసా అంత కంపు వాసన వస్తుంది దగ్గర అంటే నేను లేకపోతే ఈ రకం గొడవ పడతారు అయితే అది లేకపోతే అసలు గొడవలే ఉండవు కదా పాప పంపించి నా మాట అన్నాక అసలు నేనైతే ఉండే బెట్ట నువ్వు పోతున్నావు కదా హాస్టల్కి హలో బేటా నీ ప్లేస్లో నేను ఉంటే వెళ్ళిపోతా బెట్ట హాస్టల్కి సీరియస్గా నీ ప్లేస్లో ఉంటే అందుకే నిన్ను వెళ్ళిపోమని ఐ మీన్ ఇఫ్ ఐ am in your shoes అట్లా అట్లా అరే నీ ప్లేస్లో నేనుంటే అంటే ఒకవేళ నువ్వే నేనైతే అట్లా అని సరేనా చిన్న సరే బట్ ఇక ఎండ్ ఆఫ్ డిస్కషన్ యూఆర్ గోయింగ్ టు హాస్టల్ గెట్ రెడీ నడు స్నానం చేయి ఇంకా బస్ అయిపోయింది అవసరం లేదు ఇక ఇట్లాంటి వాళ్ళతో ఉండొద్దు నేను చెప్పేది అది నువ్వు వెళ్ళిపో బెటా యు ఆర్ గోయింగ్ ఖతం దిస్ ఇస్ ఫైనల్ నడో ఏ చిన్న బట్టలు ప్యాక్ చేయి పట్టాలు కాదు బట్టలు చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయినాం కదా ఏంజిల్ నువ్వైతే అంటే నాకు నవ్వు వస్తుంది నాకు అర్థమైతే ఆ టైంలో ఏం చెప్పాలి అర్థమైతేలే నవ్వు వస్తుంది చాలా ఓవర్ వైల్డ్ అంటేనే బెటర్ అయితే అది ఇంకా సీరియస్ అనిపెట్టాను సరే ఇప్పుడు ఏం చేస్తాము అదే సీరియస్నెస్లో తీసుకుపోతాము ఓకేనా ఆడికి పోయినాక రివీల్ చేస్తాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళిపోతాం ఏం కాదు ఇట్లాంటి ఐడియాలు ఇగో ప్రసాదిస్తుంది చూసుకోర్రి నాకు తెలియదు అది సైలెంట్గా ఇట్లాంటి ఐడియాలు ఇచ్చి కూర్చుంటుంది ఆడవి ఏం చేయలేదు అన్నట్టు ఉంటుంది మళ్ళీ చలో నాకేం తెలియదు ఓకే డోంట్ టేక్ ఇట్ సీరియస్ ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ప్రాంక్ ఓకేనా చలో ఇంకా ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు ఇంకా డేంజర్ అనుకుంటున్నాం మేము సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఓకేనా స్టే ట్యూన్ గైస్ బాధ అనిపిస్తుంది ఇంటికి మళ్ళీ తీసుకొచ్చేసాం కాబట్టి ఏం కాదు సో ఇప్పుడైతే బ్యాగ్ అంతా మొత్తం ప్యాక్ చేసి పడేసాం సో బ్యాగ్ అదే గోవా ప్రాంక్ గుర్తొస్తుంది నాకు ఏ అక్షా నడు ఇంకా సో దీంట్లో అన్ని బట్టలు ఉన్నాయి చిన్న ఏమైంది ఇక మీదట మళ్ళీ మా ఇంట్లో నలుగురే ఉండబోతున్నారు 5 నుంచి 4 మారబోతుంది మళ్ళీ మా ఇల్లు 1 year కాకముందుకే
ఇక మా తమ్ముడు బర్త్డేకి ఎట్లయినా తెచ్చుకొచ్చుకుంటాంలే. ఇక మా తమ్ముడు బర్త్డే Feb 14 కదా, Feb 12 అట్లా Feb 19 తెచ్చుకుందాం లేదా దాని బర్త్డే. దాని బర్త్డేకి తెచ్చుకుంటాం. ఇక మేమైతే వాడు బర్త్డే అవుతుంది కదా అప్పటికి. రాదు బర్త్డేకి, ఇట్లా ఊకే గొడవలు పడుతుంటే ఆ బర్త్డేకి కూడా రానియా. బొందరా నీ బొంద. ఏమైంది అక్సా, ఓకే కదా? ఓకే అంట. ఇదే ఐడియా ఇచ్చింది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అక్క హాస్టల్ అవుతుంది. దాని సైడ్ మాట్లాడు. నేను పడుకున్నా పాప, అక్క వచ్చి నా మీద నా పక్కన పడుకొని నన్ను లేపేసినది. బంగారమ్మా మైక్ కనిపిస్తుంది, లోపల పెట్టుకుందాం. మాకు మైక్ లోపల పెట్టమ్మా. కూర్చో ఒకసారి, నీకు ఒక ఫైనల్ మాట చెప్తా. నువ్వు పోయి మంచిగా ఉండి డిసిప్లిన్ నేర్చుకుంటావు, టైం టు టైం పొద్దున్నే లేస్తావు, మంచిగా ఉంటావు. ఇగో దీని పోరు ఉండదు, మంచిగా ఉండొచ్చు హాయిగా. కొత్త ఫ్రెండ్స్ అవుతారు, పోయి హాస్టల్లో కూర్చో. అది అర్థమైందా? వచ్చేదేం లేదు, మళ్ళీ బర్త్డేకి వస్తుంది. ఆల్రెడీ పోతుంది. నేను ఏం చెప్పినా అనకి మనకు వదిలేసి అన్న కదా, మంచిగా పంపిస్తా. వద్దులే, అది పెద్దగా అయింది. ఎందుకు తమ్ముని మిస్ అవుతావా నాన్న? ఏడవకు, టైంకి లేవు సరేనా? జుట్లు ఎవరు వేస్తారో వేసుకోండి. తప్పదు, ఏం చేస్తావు మరి, దూరం ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఏం చేస్తావు చెప్పు? ఏడోకిలే, ఏం కదలే, వారానికి ఒకసారి వస్తాం కదా బేటా, సరేనా? నడు, తీసుకుపోదాం పద. సిగ్గెందుకు లేదు, సరే పోదాం పద, నడు. ఇంకా సరే, ఆమె కన్నా నువ్వు ఎక్కువ హ్యాపీగా ఉంటావు, ఆమె పోరు ఉండదు నీకు బెస్ట్. నడు ఇక. నేనైతే తెలిసిన బేట, హ్యాపీనెస్ అంటే నేనంటే హ్యాపీనెస్ బేట. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. ఆహా ఆహా అట్లుంది నాకైతే. నడు, ఊకే గొడవలు పడి ఇంట్లో దమ్మక్కరా. నడు. అవును బేటా, నీకు ఆమెతో గొడవ తప్పుతుంది అంటున్నా నేను, నువ్వు అది అర్థం చేసుకుంటలేవు. నువ్వు ఊకే గొడవలు ఎందుకు మీ ఇద్దరితో ఇంట్లో? నేను ఎన్నిసార్లు చెప్పినా, మీకు వార్నింగ్ ఇచ్చినా లేదా? వద్దు బేటా లొల్లిలు పడకుర్రి, హాస్టల్ వేసేస్తా అని చెప్పి. ఇక ఈ సెంటిమెంట్ డ్రామాలు ఏమొద్దు, వారానికి ఒకసారి వస్తాము, అర్థమైందా? హాస్టల్లో పెడతారులేమా. సరే బయట తినిపిస్తలేనాడు, నేను బయట తినిపిస్తాడు. ఊకే నాడు, ఏమొద్దు, హాస్టల్లో తినిపిస్తారులే. 3 పూటలు ఫుడ్ ఉంటుంది ఆడ, మంచిగా గుడ్లు కూడా పెడతారు, గుడ్లు ఇస్తారు, పాలు ఇస్తారు, అన్ని పోతుందని చెప్పిన. కొంచెం సీరియస్గా ఉండు పాపం, అది ఫీల్ అవుతుంది ఆల్రెడీ. మళ్ళీ నువ్వు గవర్నమెంట్ అంటున్నావు ఇప్పుడు మళ్ళీ పోతుంది కదా ఆడికి. నేనేం చేయాలమ్మా? ఆమె ఒక్కదానికి ఒప్పుకుంటలే బేటా. ఇంట్లో ఐ వాంటెడ్ పాజిటివ్ ఎరా. ఇంకొకటి వెరీ హ్యాపీ
పాజిటివ్ ఆరా ఉండాలా లేదా ఇంట్లో? ఉండాలి కదా. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా పీస్ఫుల్ ఉండాలి కదా. నువ్వు కూడా పీస్ఫుల్ ఉంటావు పోతే. ఇప్పుడు నాకు కోపం తెప్పియకు. కోపం ఏముంది తెప్పించేది నడు. ఓకే ఏమో ఇంట్లో నాకు ఇంకా గొడవలు సప్పుడే వినిపించదు. ఆహా 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 ఏం పైన బిస్కెటా? సరే సరే నడు నడు. తిను దారిలో తింటారు. హాస్టల్ మెమరీ ఉండాలి కదా. సో ఫ్రెండ్స్ మేమైతే మా పాపని హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంట్లో చాలా కొట్టుకుంటారు ఊరికే, గొడవ అవుతా ఉంది ప్రతిసారి. ఊరికే మేనేజ్ చేయలేకపోతున్నాను నేను కూడా. ఇక వీళ్ళు పెద్దగా అయినా కొద్ది గొడవలు పెద్దగా అవుతున్నాయి. ఇందాక చాలా ఘోరంగా కొట్టుకోరు. ఇక నేను ఫిక్స్ అయిపోయిన హాస్టల్ వేసేద్దామని. ఇక్కడ దగ్గరలో ఒక హాస్టల్ ఉంది, అక్కడ వేసేస్తాము. వీక్లీ వన్స్ వచ్చి ఒకసారి చూసుకోవచ్చు అని చెప్పి చెప్పిన నేను. అందుకే ఇక అక్స కూడా టార్చర్ ఉండదు ఊకే ఆ లక్కతో ఊకే గొడవ పడడం. ఏమంటావు అక్స? అక్స వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? అదనమాట కొంచెం ఫీల్ అవుతుంది, ఎందుకంటే అక్కతో గొడవ పడుతుంది అని చెప్పేసి. ఏమంటావు ఏంజల్ రియాక్షన్? పంపించి అది ఇంకా వెళ్ళిపోతే ఇక వారానికి ఒకసారి వచ్చి చూసుకుంటాం నీ అక్స, సరేనా? ఆడు కూడా వారానికి ఒకసారి చూడొచ్చులే, ఏం కాదు. సరే మళ్ళీ పోతున్నాం గైస్. సో యాక్చువల్లీ చెప్పాలంటే బాధగానే ఉంది, కానీ ఇంకా చెప్పాలి తప్పదు ఇంకా. ఎందుకంటే ఊకే ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు అవుతున్నాయి. ఊకే లొల్లీలు పెట్టుకుంటారు అదనమాట. ఏమంటే వచ్చిన ఇక అట్లా ఏం లేదు వచ్చిన. ఇక నా మాట నువ్వు తిప్పేస్తాం అనుకో. మనం వారానికి ఒకసారి చూసుకుందాం. చదువు ఉంటుంది, టైం పాస్, మంచిగా కొత్త ఫ్రెండ్స్ అవుతారు. ఏమంటావు అక్స? ఎందుకు మేము లేమా? ఏం కాదు చేస్తారు. బాబు ఉన్నాడు, ఏంజల్ ఉంది, నువ్వు నేను. సీన్ పాల్ అక్స ఇస్ మై ఛానల్ ఓన్లీ, తెలుసు గుర్తుపెట్టుకున్నావు కదా. సీన్ పాల్ అక్స ముందు ఎవరి ఛానల్? అక్స వారానికి ఒకసారి ఉంటుంది కదా, ఒకసారి పోతాం కదా, అప్పుడు ఏదైనా వీడియో చేసి పెడదాం. అట్లా కూడా వస్తుంది వీడియో మన బ్రో. ఆ మొక్కదాని వల్ల కాదు అక్స, నేను ఏమంటున్నా మీరిద్దరి వల్ల. ఊరికే గొడవ పడతా ఉంటే నాకు కూడా అనిపిస్తే హైదరాబాద్ లొల్లి ఊరికే ప్రశాంతత లేదు ఇట్లా అని. అందుకే ఎవరైనా ఒకరు లేరు అనుకో, ఇంట్లో హాస్టల్ ఉన్నారు అనుకో, సెట్ అయిపోతుంది. అది ఇక డిస్కషన్ లేదు అక్ష, ప్లీజ్ వదిలేసే. ఇక నువ్వు పోయి హాస్టల్ ఉండు, వారానికి వచ్చి ఒకసారి వస్తాం, అయిపోయింది ఇక కథ. ఓకే కొంచెం దూరంలో ఉన్నాము. ఇట్ వాజ్ ఎ లాంగ్ డ్రైవ్. అంటే కొంచెం ఇంటి నుంచి ఒక ఈజీగా 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతేనే దగ్గర, ఇంకెక్కడైనా కానీ చాలా దూరం ఉంటుంది అనమాట చెప్పాలంటే. సో అట్లా అనమాట. బాగుంటుంది హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా. సో అక్స ఈజ్ లైక్ కొంచెం బాబుతో ఆడుకుంది ఇంతసేపు. సో ఇట్స్ లైక్ దట్ అనమాట. ఎనీ లాస్ట్ వర్డ్స్ అక్స? లాస్ట్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ లైక్ వీడియో కోసం ఏమైనా చెప్తావా? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆమెకు మైకి ఏమో మాట్లాడుతుందంట. ఏం లేదు, ఆమె వల్ల నేను అందరూ డెసిషన్ తీసుకొని పంపించేస్తారు. ఆమె వల్ల నా ఒక్కనే బ్లేమ్ చేయడానికి లేదు బేటా. సరే అందరూ కలిపి నన్ను హేట్ చేసా. అవును బేటా, నీ లేకపోతే నేను వద్దు అనగానే ఓకే అని అంటున్నాను. సరే మీరు యాక్సెప్ట్ చేసి ఫోర్స్ఫుల్ గా పంపిస్తారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసి. ఫోర్సబుల్ గా కాదు బేటా, అంటే పో 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 అని కూడా అన్నారు. పోవాలంటే రీజన్ ఉంది దానికి. లైక్ యూ గైస్ ఆర్ ఫైటింగ్ ఆల్ ద టైమ్, దెన్ ఇట్స్ బెటర్ టు బీ ఇన్ హాస్టల్స్, రైట్? దట్స్ వాట్ ఐమ్ టాకింగ్. వై నాట్ మీ? వై నాట్ హర్? ఓన్లీ వై మీ? వై నాట్ హర్ అంటే ఇప్పుడు ఏం చెప్తాం దానికి? ఇట్ ఈస్ లైక్ దట్. మంచిగా నీ హాస్టల్కి తోప్ ప్లేస్ అది. అదే నువ్వు వాడికి పోయినాక, ఇగో అక్స, నువ్వు వాడికి వెళ్ళినాక యూ విల్ బీ కన్విన్స్డ్ విత్ ద ప్లేస్ అండ్ యూ విల్ బీ ఫైన్. నేను అదే చెప్తున్నా కదా. ఇట్స్ లైక్ గోల్డెన్ ప్యాలెస్ లెక్క ఉంటుంది అది. యూ విల్ ఎంజాయ్ ద ప్లేస్. సరే జాగ్రత్త, కేర్ఫుల్. ఓకే నువ్వు చెప్పకు. అయ్యో పోపో అంటది. తమ్ముని మిస్ అవుతావా? ఎవరెవరిని మిస్ అవుతావు బెట్ట? నేను ఒక్కనే, ఇంకా అందరు ఫోర్సబుల్ గా పంపిస్తారు. మమ్మీ నేను వద్దా అని చెప్పినా మమ్మీ. అబ్బో ఈ బాబాయ్ కాల్ చేస్తున్నాడు.
ఫోర్సబుల్ అని ఎన్నిసార్లు అంటే ఒకసారి మీరు హాస్టల్ ఉంటే మంచిగా ఉంటారు, అదే చెప్తున్నా నేను. అవును ఓకే సరే అది వీక్లీ వన్స్ వస్తాం మేము. మాట వరుసకు కదా అది. సరే పప్పకి చెప్తున్నా లేదు ఇదైతే నిజం వస్తాం. సో వీఆర్ హాస్టల్కి వచ్చేసినాం మేము. పంపిస్తారు కదా మమ్మీ. మీరు మంచిగా అంటే గొడవ పడకపోతే ఇది రాకపోతుండే కానీ సిచ్యువేషన్ రాకపోతుండే కానీ అన్ని చిన్న దానికి మీ ఇద్దరు కొట్లాడుకోవడంలో నాకు మస్తు బాధేస్తుంది. చిన్న ఒకసారి ఆలోచించేది ఏం లేదు. ఐఎమ్ వెరీ సీరియస్ అండ్ టూ మచ్ స్ట్రిక్ట్ అబౌట్ దిస్. ఇంకా చాలు, ఇన్నేళ్ళు ఉండరు కలిసి మంచిగా, విడిపోండి ఇంకా. ఏమంటావు? పంపించేద్దాం గమ్మున అయిపోతుంది. గొడవ పడుతున్నావు కదా పాపం ఏంది? నడు గురుకుల్ హాస్టల్ కమ్ స్కూల్, అది స్కూల్ మార్చేస్తున్నా. గురుకుల్ హాస్టల్ అండ్ స్కూల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్, ఇంట్లోనే అన్ని మొత్తం ఆడినా అట్లా. పోదాం ఇక, నడు నడు. మంచిగా సాగనం చూడు. అవసరమా పాపా? ఏం కాదు బెట్ట, మేము వస్తామంటున్నా కదా నేను. స్కూల్ బ్యాగ్ ఇచ్చేసి. హౌ ఇస్ ద ఫేస్ చూపించు. కాదేం చెల్లి, నువ్వు ఇంట్లో గొడవపడేది గొడవపడి వీటికి వచ్చినాక ఇమోషనల్ అవుతా అంటే ఎట్లా? నడు, సే గుడ్ బైస్. ఇంకా బాయ్ పప్పి పెట్టు. బాయ్ అక్సా. I don't want to go. ఏం కదా రా, ఇంకా ఇట్లా రా రా. అట్లా ఏడు దాకా వచ్చినాక నేను టైం పాస్ కా, నాకేమైనా పని పెట్టలేదా? అట్లా చేయక ఒకసారి నడు నడు. గుంజుకరా నడు, దాన్ని గుంజుకరా, ఎంజిల్ గుంజుకరా. తమ్ముళ్ళది గెమ్మలేదు నడు. ఊరికే గొడవ పడి లేదు లేదు అవసరం లేదు నడు రా. ఇంకా ఏంది పాప గొడవ పడుతుంది కదా ఊరికే, పడండి ఇంకా గొడవ. ఏమైందా రా మాట్లాడి పంపించేద్దాం. అరే అక్స అట్లా సారీ లేదు ఏం లేదు నడు. ఊరికే గొడవ పడుకుంటా. పాపం ఏం పాపం? ఏంది బేటా, పంపించేద్దాం అక్కని, పంపించేద్దాం అక్కని, పంపించేద్దామా? నవ్వుతాడేమో పంపించాలి, నవ్వకపోతే అక్కడ పంపిద్దామా? అగో నవ్వుతలే నడు. ఏంది हॉस्टल उठा हॉस्टल है ना इसमें? अच्छा हॉस्टल है ओके सारी नेक्स्ट टाइम నుంచి పోవడా సారీ ఏంజెల్ ఏం నాకేయొస్త్రా నాడా సారీ అంటున్నావు కాబట్టి ఇష్ట పెడుతున్నా అని చెప్దాం అనుకుంటున్నా కానీ సారీ చెప్పు నాకు సారీ నేనే సారీ బేటా చీచి చీచి ఫ్రాంక్ బేటా ఏ బేటా ఏ నన్ను వదిలే నేను అంటున్నా అయ్యో వెళ్ళిపోతాను అంతలే ఓకే పద వెళ్ళిపోతా ఎందుకు రా అంతగానే అవుతున్నావు కొడుక దాదా నువ్వు పోతే నా ప్రాణమే వెళ్ళిపోతుంది బిడ్డ బంగారు ప్రాంక్ అంతే జోక్ నువ్వు ఆడుకున్నప్పుడు వేసినాం స్కెచ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోతున్నాం మనం మా మమ్మీ వాళ్ళ
నిజంగా నిన్ను గుర్తుతా గుర్తుపడినా వెళ్తావు చెప్తున్నా. అది 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 అసలు హాస్టలే కాదు బేటా. స్కూల్ తెలుసు హాస్టల్ కమ్ స్కూల్ అన్నారు మీరు. కానీ హాస్టల్ కూడా ఉండదు అందులో. ఇంటర్నేషనల్ స్కూల్. నిజంగా వేసిద్దామంటావా? ఊకే కొట్లాడుతారు. రారా ఏ రావే వద్దుగా రా ఇంకా చాలు మస్తు అయిపోయింది. నడు రా హాస్టల్ కి వదలు. జుట్టు వేసుకో ఫస్ట్ నడు. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా? ఈ ప్రాంక్ ఐడియా మమ్మీ ఇచ్చింది. బాగుందా మమ్మీ? నీకు ఎట్లా వస్తాయి మమ్మీ ఇలాంటి ఐడియాలు? సో అదన్నమాట మ్యాటరు. మా పాపను పంపిస్తే మేము వేస్ట్ అసలు. అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము పెద్దగా అయ్యేదాకా మా డాడీ మమ్మల్ని హాస్టల్లో ఎప్పుడు పెట్టలే. అంటే ఆ అటాచ్మెంట్స్ అట్లుండే అనమాట. నేను చచ్చిన హాస్టల్ అయితే నా పిల్లల్ని అవసరమైతే మేమందరం కలిసి ఆడికి వెళ్ళిపోతాం, కానీ హాస్టల్లో అంత సీన్ లేదు. చలో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. చెప్తా క్లోజింగ్. సో గైస్ మొత్తానికైతే అక్స ప్రాంక్ అయిపోయింది అనమాట. అంటే ప్రాంక్ అంటే మేము ప్రాంక్ చేసేసినాం అక్స మీద. సో యాక్చువల్లీ ఈరోజు సమ్ బోనాలు ఎప్పుడు అట్లా వదిలి ఉండలే కదా, అందుకే కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉంటాం. అలా అయినా పెద్ద చిన్న చిన్న గొడవలే పడతారు పాపం, పెద్ద గొడవలు ఏం పడరు. అట్లేదో రియాక్ట్ అవుతాం, కానీ ఇట్స్ ఓకే. పిల్లలంతా కలర్ చేస్తారు, ఆ మాత్రం ఉంటుంది. సో మేమైతే ఏం పంపిస్తలేం. అవును, అక్స కూడా ఎమోషన్ అయింది. ఏంజల్ ఎమోషన్ అయింది. వెళ్ళు వెనక కూర్చోపో మళ్ళీ. సరే పో, ఇప్పుడు కూర్చున్నావు కదా. పో. చలో గైస్, వీడియో అయితే ఇంతవరకే. కొత్తగా చూస్తున్నారు అంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, అంటిల్ దెన్, బై బై.